హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో పండక్కి మన బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ అండ్ ఇప్పుడు ఆ సినిమాకి వర్క్ చేసిన మన ఫైట్ మాస్టర్ వెంకట్ గారు ఉన్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ అంటారు కదా. సో వెంకట్ అన్న నమస్తే. నమస్తే సార్. సో చాలా లాంగ్ బ్యాక్, అంటే ఒక భగవంత్ కేసరి అప్పుడు కలుసుకున్నాం మనం. సో ఫస్ట్ ఎలా అనిపిస్తుంది వర్కింగ్ బాలకృష్ణ గారితో బ్యాక్ టు బ్యాక్? 1 year కష్టపడ్డాం ఆ సినిమా కోసం, చాలా కష్టపడ్డాం. ఓకే. సో అంటే భగవంత్ కేసరికి మీరు వర్క్ చేశారు. అసలు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, శ్రీలీల గారు బాలకృష్ణ గారి కాంబినేషన్స్ కానీ చాలా, అసలు ఫైట్స్కి మీకు మంచి పేరు వచ్చింది భగవంత్ కేసరికి. అది మీరు ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాలకృష్ణ గారితో మూవీ కదా. అండ్ ఇప్పుడు డాకు మహారాజ్. సో డాకు మహారాజ్కి మిమ్మల్ని ఆన్ బోర్డ్ తీసుకున్నప్పుడు బాబీ గారు కానీ, నాగవంశీ గారు కానీ, వీళ్ళందరూ యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మీతో డిస్కస్ చేసింది ఏంటి ఫస్ట్? ఆ సినిమాలోకి ఆన్ బోర్డ్ నేను అవడానికి కారణం బాలకృష్ణ గారే. ఓకే. సో బికాస్ ఆఫ్ హిమ్ సార్ వల్లే నేను ఆన్ బోర్డ్ అయ్యాను. ఆన్ బోర్డ్ అయినాక వాళ్ళకి చాలా డిఫరెంట్ డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే దీనికి ముందు మా బాబాయ్ బాలకృష్ణ గారితో కంటిన్యూగా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళకి కరెక్ట్ అయిన బాలకృష్ణ గారు అంటే రామకృష్ణ మాస్టర్ వాళ్ళు ఉండాల్సిందే అన్న దాని మీద దానికి ముందు వాళ్ళందరూ చేశారు. కానీ నేను ఫస్ట్ ఆన్ బోర్డ్ నేను బాలకృష్ణ గారి వల్లే వెళ్ళాను. ఆన్ బోర్డ్ వెళ్ళినాక కూడా వాళ్ళకి ఒక చిన్న డౌట్స్కి వాళ్ళకి భయం ఉంటుంది కదా, ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ దీని ముందు భగవంత్ కేసరి చేసాం హ్యాండిల్. బట్ అనిల్ అన్నకి నాకు ఉన్న ర్యాపో వేరు. ఎప్పుడంటే నన్ను ఒక హిట్ సినిమాకి పరిచయం చేసి నాకు నేర్పి కొన్ని విషయాలు చెప్పింది అనిల్ అన్న. సో అనిల్ అన్నతో ర్యాపో వేరు. బాబీ అన్నతో కొంచెం తక్కువ. దాని ముందు వాళ్ళతో వేరే అన్ని చేశాను, బట్ బాబీ అన్నతో తక్కువ. సో వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉండే. ప్రతిది నాకు ఒక ఎగ్జామ్ పేపర్ లాగా అయింది. దాన్ని పాస్ చేసుకుంటే వెళ్ళిపోయేవాడిని. సో ఫస్ట్ ఫైట్ ఎప్పుడైతే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చూసారో దేనో అంటే వెంకట్ అందరికంటే కొంత డిఫరెన్షియేట్, మనం ఏదైతే అనుకున్నాం కరెక్ట్ లైన్లో ఉన్నాడు అనేది బాబీకి అర్థమైన తర్వాత థర్డ్ డే, ఫోర్త్ డే వెంకట్ మనం ఫుల్ సినిమా చేస్తున్నాం, నువ్వు నాకు బ్రదర్లుగా తమ్ముళ్ళలాగా నా దగ్గర ఉండి ఈ సినిమానంతా నువ్వు నాతో ఫాలో అవ్వాలని ఆయన బాబీని అడిగారు. సో అప్పటి నుంచి ఒక మంచి ర్యాప్ ఏర్పడేది, బ్రదర్ లాగా ర్యాప్ ఏర్పడేది. ఇక అక్కడి నుంచి ఒక టీమ్గా ఏర్పడ్డా. విజయ్ సారు నేను ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటాం. విజయ్ సారు, నేను, బాబీ అన్న, చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే, ఈ నలుగురు మేము ఏంటంటే ఒక టీమ్గా, అంటే ఎవరు వదులుకోం. ప్రొడక్షన్ విషయంలోనూ ఎవరిని వదులుకోం. అందరం ఒకళ్ళని అలా వచ్చి గోడలాగా ఏ విషయంలో అన్నా కానీ ఎవరో ఒకళ్ళు ముందుంటాం. మాకు ఏదన్నా ఉంటే బాబీ అన్న ముందుంటాడు, బాబీ అన్నకి ఏదన్నా ఉంటే విజయ్ సార్ ముందుంటారు. సో ఒక టీం వర్క్ ఏంటని ఈ సినిమాతో అర్థమైంది. ఒక గ్లిమ్స్ షాట్ లాంటిది ఒకటి వేశారు బాలకృష్ణ గారు, ఒక బాక్స్ ఓపెన్ చేసి అడవిలో ఒక ఫైట్ లాంటిది. సో అది వచ్చినప్పటి నుంచి ఎంత క్యూరియస్గా ఉన్నారంటే ఆడియన్స్, ఏదో చూపించబోతున్నారు ఈ ఫిలింలో కొత్తగా అని. అది నాకు తెలిసి ఒక 6 months బ్యాక్ ఒక గ్లిమ్స్ షాట్ లాగా ఒకటి వేశారు అనమాట, బర్త్డేకి వేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ నిన్నటి వరకు కూడా అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. అంటే టీమ్ కానీ ఆడియన్స్ కానీ దే ఆర్ వెయిటింగ్ అనమాట, ఏంటి అసలు ఏం ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారని. అండ్ మనకి ఫ్యూ గ్లిమ్సెస్ షాట్లో మొన్న దీనికన్నా ముందు ఒక గ్లిమ్స్ వచ్చింది, ఎడారిలో ఇసుక కొంచెం ఇలా సౌండ్స్ వస్తూ ఆ షాట్ ఉంది. అసలు ఇది అల్టిమేట్ ఏమో నిజంగా నాకు తెలిసి అన్నట్టు అనిపించింది. అసలు ఎక్కడెక్కడ షూట్ చేశారు, దీని వర్క్స్ ఎలా జరిగాయన్న? రాజస్థాన్లో షూట్ చేసాం. రాజస్థాన్ అంటే జైపూర్, ఆ ప్రదేశాల్లో కోటల్లో అన్నింటిలో నెంబర్ ఆఫ్ కోట్లు షూట్ చేసాం. ఈ శాండ్ స్టామ్ వచ్చి మీరు సాంబార్ లేక్ అనుకున్నాం. ఓకే. సో లొకేషన్ అంతా రెక్కి అంతా అయిపోయింది, అన్నీ చూసాము ఫుల్. అంటే మా అందరికీ ఆ లొకేషన్ బీభత్సంగా నచ్చేసింది. ఆ లొకేషన్ ఏంటంటే ఎడారి మ్యాక్సిమము మనకి ఒక మనిషి దూరంగా వెళ్ళాలంటే కనపడ్డాం. సో మా అందరికి మేము ఈ లొకేషన్లో కంపల్సరీ ఆ శాండ్ స్టామ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. సో అన్నీ రెక్కి అయిపోయింది. వెళ్ళే టైంలో కరెక్ట్గా ఏంటంటే మేము వెళ్ళిన టైంలో వర్షాలు పడినాయి. ఓకే. వర్షాలు పడి మొత్తం వాటర్ వచ్చేసింది. అంటే గుర్రాలు వెళ్తానికి ఇబ్బంది, ఛాన్సే లేదు అని చెప్పేసారు. లేదు మాకు అక్కడే చేయాలనుకున్నాం, కానీ మొత్తం మేమంతా డిసప్పాయింట్ అయిపోయాం అరే అని. సో రాజస్థాన్ షెడ్యూల్ ఫినిష్ చేసుకొని ఆలోచిస్తున్నారు, మంచి టైం మిస్ చేసాం, సాంబార్ లేక్ రాలేదు. బట్ ఏంటంటే చేసినాక బాబీ అన్నాను, అవినాష్ కొహ్లీ గారు ఏంటంటే ఓకే మీకు ఆ స్టైల్లోనే కావాలి కదా అని క్రాంతి అని ఉన్నారు లొకేషన్, మొత్తం వెతకడం స్టార్ట్ చేశారు. ఓకే. 2-3 days అంత, అంటే రాజస్థాన్ లాంటి ఒక ప్లేస్ కావాలి. సో వెతకడం అంటే మొత్తానికి ఒక ప్లేస్ దొరికింది. ఆ ప్లేస్ ఎక్కడని చెప్పను, మొత్తానికి ఒక ప్లేస్ దొరికిన తర్వాత చూస్తే సేమ్ రాజస్థాన్ మేము ఏదైతే అనుకున్నామో అలాగే ఉన్నది. దాన్ని ఇప్పుడు అచీవ్ చేయటం ఏంటంటే ఇసుక కావాలి. ఓకే. శాండ్ స్టామ్ ఇసుక కావాలి. ఇప్పుడు ఇసుక వేయాలంటే దగ్గర ఒక 40-50 lakhsకి
మొత్తం ఇసుకేపించాం. మొత్తం ఏంటంటే గుర్రాలు రావటం రన్నింగ్ దగ్గర దగ్గర ఒక 1-2 కిలోమీటర్స్ వరకు ఇసుక, ఎటు చూసినా ఇసుకేపించేశారు. అంటే దానికి విషయంలో ప్రొడక్షన్కి చెప్పాలి, ప్రొడక్షన్ ఏ ఒక్క అడుగు వెనక వేయకుండా ఎన్నో లారీలు ఎక్కడి నుంచి, అది కూడా మట్టి మంచి ఇసుక, సేమ్ సాంబార్ లేకులు ఎలా ఉంటుందో అలాగే ఇసుక వేసి అక్కడ నుంచి తెప్పించి ఒక 10 days వర్క్ చేయించారు. మొత్తం హైట్లో ఉన్న ప్రాంతం మొత్తం ఇసుక చేసాం. 2 కాస్ట్ అయింది. ఇసుక చేసి ఆ తర్వాత ఎపిసోడ్ చేసాం. అది శాండ్ స్టామ్. చాలా కష్టపడి ఉంటారు, చాలా కష్టం. అది ఆ శాండ్ స్టామ్ కూడా ఎండలోనే చేసాము. ఇంకోటి విండ్ ఎక్కువ ఉండేది హైట్ ప్లేస్లో ఉండటం వల్ల. ఆ విండ్తో పాటు ఫ్యాన్స్ ఎక్కువ ఉండే, 7-8 ఫ్యాన్స్ కంటిన్యూగా స్టామ్ క్రియేట్ చేయాలి. ఇసుక పక్కన ఉండే సెట్ డిపార్ట్మెంట్ కానీ మా యాక్షన్ ఫైటర్స్ కానీ వేస్తూనే ఒక బాండీలా పట్టుకొని ఉండాలి, మొత్తం వేస్తూనే ఉండాలి, గుర్రాలు వస్తూనే ఉండాలి, ప్రతి షాట్ చేయాలి. ఈ 7 ప్రొపెలర్స్ తిరుగుతున్నప్పుడు రోల్ కెమెరా యాక్షన్ వినపడదు, స్టాప్ వినపడదు. ఒక్కొక్కటి ఏంటంటే కొన్నిసార్లు గుర్రాలు ఫాస్ట్గా వెళ్ళిపోయి టప్పని తిరిగి ఈ ఫ్యాన్స్ చూసినంటే మళ్ళీ ఇలా పడేస్తాం, కింద పడేస్తాం, ఆ మనిషిని లాక్కెళ్తాం, అలా చేసేస్తాయి అన్నమాట. సో ఏంటంటే ఆ శాండ్ స్టామ్ చేస్తానికి మా టీం మాకు అందరికి ఫుల్ క్లోజ్ చేసుకొని ఉంటాం. అదే మొత్తం అంటే సాంబార్ లైక్ చేయాల్సింది, రాజస్థాన్ చేయాల్సింది, లక్కీగా ఒక ప్లేస్ యూనిట్ పట్టి ఖర్చు పెడతాం వల్ల శాండ్ స్టామ్ ఇప్పుడు మీరు చూస్తున్న శాండ్ స్టామ్ ఇక్కడే చేసాం. కానీ ఎక్కడ చేసాం చెప్పండి. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ అంటే ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా చూసుకుంటే కొంచెం ఫ్యామిలీ, ఈ పాప సెంటిమెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. గుర్రం మీద సీన్స్ కానీ, బాలకృష్ణ గారు సింగిల్ అంటే గుర్రాన్ని ఇలా పైకి లేపడం కానీ, చిన్ని సాంగ్ చూసిన ఫస్ట్ హాఫ్లో ఊటీ కూల్ ప్లేస్, కూలెస్ట్. కరెక్ట్గా ఇంటర్వెల్ రంగులు ఫైర్ స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మొత్తం డ్రై ల్యాండ్కి వెళ్ళిపోతాం. ఎడారి ఫుల్, అంటే రాజస్థాన్ ఎడారి, ఎటు చూసిన వాటర్ కూడా దొరకనాయి ఎడారి. ఆ ఎడారి లేదు. అది అయిపోయిన వెంటనే ఆ ఎపిసోడ్స్ అయిన వెంటనే రైన్కి వస్తాం మేము. మొత్తం టోటల్ అంటే అన్ని సీజన్స్ పోయిటిక్గానే ఉంటుంది అనమాట. ఈయనతో మాట్లాడుతుంటే, డిఓపి గారితో మాట్లాడుతుంటే ఏం చెప్పారంటే, ఇంకటికి ఒక స్పెసిఫిక్ థాట్ ఉంటుంది, ఏదో పెట్టేసాం ఫైట్ అన్నట్టు ఉంటుంది, ఆ కథలో లీనం అయిపోయి ఫైట్ కంపోజ్ చేస్తారు, అది నాకు బాగా నచ్చిందని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. అంటే మీకు చెప్పారో లేదో నాకు తెలియదు. విజయ్ గారి దగ్గర నాకు నచ్చింది, ఆయనకి నచ్చింది, మేము ఇద్దరికి కరెక్ట్గా వచ్చి సింక్ అయ్యాం. ఆయన పటపడని ఎక్కువ కొట్టాలి, ఫైట్ చేయాలనుకోడు, నేను ఫైట్ చేయాలనుకోను. నేను కూడా ఎప్పుడు మదన పడతాను. ఫైట్కి ఒక అర్థం ఉంటుంది, గొడవకు ఒక అర్థం ఉండాలి, ఒక ఎమోషన్కి ఒక అర్థం ఉండాలి. అది ఎంత లెంగ్త్ ఉండాలి అంతే లెంగ్త్ ఉండాలి. ఆ ప్లేస్ నేను కొట్టాలనిపిస్తుందని కొట్టాలి, లేదంటే నేను కొట్టను అనేది మా ఇద్దరు డిస్కషన్. నాకు కొట్టాలనిపించలేదనే అడిగేవాడిని బాబీ తోటి, నాకు కొట్టాలనిపించలేదు, ఇంకేదన్నా ఎమోషన్ అంటే మళ్ళీ బాబీ రాసుకొని మళ్ళీ మాకు మమ్మల్ని కన్విన్స్ చేసి ఆ ఎమోషన్కి మళ్ళీ కొట్టాలి కదా, ఇది డైలాగ్స్ అనేది సెట్ చేసేవాడు అనమాట. సో ఏంటంటే అనవసరంగా యాక్షన్ని స్లో మోషన్ తోటి లేని విషయాన్ని కల్పించడానికి అనుకోవాలి. ఆ ఒక్క ఇదిలో ఒక కథగా ఉండాలి. యాక్షన్ అనేది ఒక కథగా పాయింట్స్, స్టార్ట్ పాయింట్ ఇది, రైజప్ పాయింట్ ఇది, డౌన్ పాయింట్ ఇది. మళ్ళీ థియేటర్లో ఆడియన్స్ ఇక్కడ బోర్ కొట్టేస్తారు, ఆడియన్స్ ఒక ప్లేస్కి బోర్కి వెళ్ళిపోతారు యాక్షన్లో. మళ్ళీ ఏదో ఒకటి కథలోంచి మళ్ళీ ఇంట్రెస్ట్ క్రియేట్, మళ్ళీ ఇక్కడ హీరోని డౌన్ చేయాలి. ఆల్వేస్ మనం ఎప్పుడు యాక్షన్ హీరో ఇక్కడే కొట్టాలి, కొడుతూనే ఉంటే కూడా చూడలేం. హీరోకు ఒక స్కేల్ ఉండాలి, డౌన్ఫాల్ ఉండాలి, లేవాలి, డౌన్ఫాల్ ఉండాలి, లేవాలి. అదే టైంలో ఫైటర్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఫైటర్స్ అంటే ఏంటి, హీరోతో కొట్టుకోవడానికి రాకూడదు కదా. సో ఆ డౌన్ఫాల్ని కరెక్ట్ గ్రాఫ్. సో ఈ విషయంలో బాబీ అని ఏదైతే సీక్వెన్స్ ఇచ్చాడో విజయ్ గారు కూడా ఆ విషయంలో చాలా స్ట్రాంగ్. ఫైట్ దాటి వెళ్తుంటే కూడా ఆయన రెడీగా ఉంటాడు. విజయ్ గారిని చూస్తే నాకు భయం, ఫైట్ దాటి వెళ్తుందంటే భయం. ఎందుకంటే ఫైట్గా ఉండకూడదు, కథగా ఉండాలి, ఒక కంటెంట్ ఉండాలి ఫైట్లో అనే దాని మీదే మేము ఈ సినిమాలో మాత్రం ప్రాపర్ డిజైన్ దాని మీద చేస్తాం అన్నమాట. అవసరం ఏం చాటే హీరో గారు కొడతారు. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో ఇప్పుడు బాబీ గారికి, బాలకృష్ణ గారికి పేరు ఆటోమేటిక్గా వస్తుంది. బట్ మీ అంటే క్రాఫ్ట్స్ పరంగా చూసుకుంటే తమన్ గారికి, మీకు అండ్ డిఓపి గారికి, నాకు మీ ముగ్గురికి కూడా ఎందుకో చాలా మంచి పేరు రాబోతుందని అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన టేకింగ్ కానీ, అంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ కానీ, మీరు ఆల్రెడీ భగవంత్ కేసరి ఇవన్నీ కానీ, తమన్ గారికి కూడా కంటిన్యూస్ బాలకృష్ణ గారితో ఒక హిట్ స్ట్రీక్ కానీ, సో ఇది ఒక మంచి కాంబినేషన్ ఉన్న మూవీ టీమ్ అని అనిపిస్తుంది నాకైతే. చాలా మంచి కాంబినేషన్. అంటే మేమంతా ఎమోషనల్గా ఒక్కొక్కరికి చాలా కనెక్ట్ అయిపోయాం. ఫస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇంత బాగా అవుట్పుట్ బాబీ అన్నకి మేమంతా కనెక్ట్ అయిపోయాం.
విజయ్ గారు కానీ మేము కానీ ఏ టీం అయినా ఇప్పుడు నువ్వు బాబేన్ తోటి ఒక నెల రోజులు ఉన్నా కూడా నెల రోజులు 10 రోజులు మాట్లాడితే కనెక్ట్ అయిపోతాం అనమాట. సో అంత కనెక్ట్ అవ్వటం వల్లే ఒకరిలో డిస్కషన్ ఒక టీం వర్క్. నా ఒక్కడి వర్క్ కాదు, అదే విజయ్ గారి వర్క్ కాదు, చక్రవర్తి ఏదైతే బాబీ అన్న అనుకున్నాడో మాకు ప్రతిరోజు ఒక సుత్తి తీసుకొని కొడుతున్నట్టే కొట్టేవాడు అనమాట. సో అందరం ఏంటంటే డిస్కషన్లో నుంచి వచ్చింది. ఒక యూనిట్ కానీ ఒక టీం మెంబర్స్ కానీ ఇంత బాగా అవుట్పుట్ రావడానికి కారణం ఏంటంటే బాబీ అని ఏదైతే అనుకున్నాడో ఆయనకి మేము వెనకాల ఉండి ఒక సైన్యంలాగా ఉండి పనిచేసాం. అందుకే అంత అవుట్పుట్. ఇప్పుడు మీరు చూస్తే డిఓపి గారికి యాక్షన్కి బాబీ అన్న కొత్త విజువల్ తెప్పించాడు అన్న దానికి ఏంటంటే ఇంత టీం వర్క్ ఉండడం వల్లే వచ్చిందన్నమాట. ఏదైనా బిల్డింగ్ టీం వర్క్ తోటి వస్తుంది. అండ్ బాలకృష్ణ గారు అంటే నా ఈవెంట్లో చూసినప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్తూ వచ్చారు, ఫైట్స్ గురించి మీ గురించి చెప్పి మీరు ఆయనతో ఉండే రిలేషన్ అంటే ఇప్పుడు మీరు భగవంత్ కేసరి వర్క్ చేసినారు, దీనికి వర్క్ చేసినారు, ఆయన మాటలు అంటే సెట్లో వర్క్ చేసినప్పుడు కానీ ప్రీవియస్ ఫిలింకి ఈ ఫిలింకి వర్క్ చేసినప్పుడు ఎలా ఉంది మీకు? అంటే బాలకృష్ణ గారితో వర్కింగ్ అంటే ఆయన ఎలా అంటే ఒకరిని ఎవరిని నమ్మినా, ఒక స్క్రిప్ట్ని ఏదైనా నమ్మినా, ఒక పర్సన్ని నమ్మినా ఇంకా వాళ్ళకి బౌండ్ అయిపోతారనమాట. అలా మీకు ఆల్రెడీ టూ మూవీస్ వర్కింగ్ ఉంది కాబట్టి ఎలా ఉండేది ఆయనతో? 2 మూవీస్ 4 మూవీస్ యాక్చువల్లీ 5 సంవత్సరాలు నేనే చేసింది. ఓకే ఓకే. అంటే మీరు ఎవరు ఆయన మీరు దగ్గరగా చూస్తేనే ఆయనలో ఉన్న గొప్పతనం మనకి, ఆయన ఆరా కానీ ఆయన పాజిటివిటీ తెలుసు. అంత నేను 3-4 ఇయర్స్ నుంచి దగ్గరగా చూస్తున్నా. సో ఫస్ట్ ఆయన వల్ల మనం ఒక మనిషిగా పరిణితి చెందాం. అదే అంటే ఏమేమి మన దగ్గర ఉన్న నెగిటివ్ క్వాలిటీస్, మనలో ఉన్న ఈగో, మనలో కొన్ని విషయాలు ఉంటాయి కదా, ఒక ఫైట్ మాస్టర్గా కొన్ని, అవన్నీ ఏమీ కాదు అనేది ఫస్ట్ ఒకటి అర్థమవుతుంది. ఇంకొకటి సారు బాలయ్య గారు ఏంటంటే మోల్డ్ అయిపోయే విధానం ఉంటుంది చూడు, ఒక టెక్నీషియన్కి మోల్డ్ అయిపోయే విధానం చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులకి అలా వచ్చేస్తుంది. ఏదైనా కూడా ఇలా చెయ్యాలంటే అలాగే చేసేవాళ్ళు, మోల్డ్ అయిపోవాలి అనమాట. నేను ఇలాగే చేస్తాను ఏదైనా ఒక క్యారెక్టర్లో కానీ ఒక యాక్షన్లో మోల్డ్ అవ్వాలి. ఏ మూడ్లో ఉన్నా ఆ మూడ్ని ఆయన ప్రాపర్గా ఫీల్ అయిపోతారు. ఆ ఫీల్ అయిపోయి దాంట్లోనే ఉంటారు. ఒక సీక్వెన్స్ ఈ మూడ్లో చేస్తుంటే అదే సీక్వెన్స్ అదే మూడ్లో ఉంటారు. అండ్ ఆ బ్యాలెన్స్ చేయటం, ఆ బ్యాలెన్స్గా రావటంలో బాలయ్య గారి కన్నా గొప్ప ఇది ఎవరికి చాలా తక్కువ, ఇంకా ఎవరు లేరు అనిపిస్తుంది. మీరు కొంచెం ఆ ఎడార్లు, ఆ ప్రాంతాల్లో కొంచెం కొండలు అవి కూడా గుర్రం మీద ఎక్కించిన సీన్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. ఏంటంటే వైల్ ఇట్ అంటే ఛాలెంజింగ్ అని అనిపిస్తుంది. చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే గుర్రం మీద గెలప్ కొడతాం అనేది చాలా కష్టం. అది 2 కత్తులు ఇవన్నీ పెట్టుకొని మాస్క్ వేసుకొని ఇదంతా. అంటే మేము ఆపోజిట్ కెమెరా ఇలా పెట్టుకొని ఉంటే మనం మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతాం. కెమెరా ఇది ఫాస్ట్గానే ఉండాలి, మేము స్లో మోషన్ అది. ఈ కెమెరా 40-50 స్పీడ్ వెళ్తుంటే ఆ 40-50 స్పీడ్కి అదే టైమింగ్లో అదే గెలప్ కొట్టుకుంటా హీరో గారు రావాలి. సో వాడు స్లో అవ్వకూడదు. మేము స్పీడ్ అంటున్నాం. వీడు ఎంత స్పీడ్ రైజప్ చేస్తే బాలయ్య గారు కూడా ఫుల్ ఫ్యాన్స్ ఆపోజిట్ ఉంటే, ఫుల్ ఫ్యాన్స్ ప్రొపలర్ ఉన్నా కూడా సేమ్ టైమింగ్ తోటి గెలప్ కొట్టుకుంటే వచ్చాడు అనమాట. 50 వెళ్తే 50, 60 వెళ్తే. సార్కి ఇంకోటి ఏంటంటే కెమెరా మూమెంట్ ఎక్కడ ఉన్నదో దానికి కరెక్ట్గా ప్లేస్మెంట్ ఇస్తాడు. ఓకే. సో ఆ రన్ ఇదిలో దానికి తోడు మేము ఇసుక తుఫాను ఇది తర్వాత వచ్చి ఆయన కళలో పడుతూ ఉంటుంది. అయినా కూడా లెక్క చేయడు, వస్తున్నాడు. కరెక్ట్ ప్రొఫైల్ అంటే ప్రొఫైల్, లో యాంగిల్లో ఎంత స్పీడ్ రావాలంటే అంత స్పీడ్. మేము కారు ఆయన గుర్రం ఎంత అంటే అంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు అనమాట. అంటే డూపును పెట్టుకొని చేసుకోవచ్చు అనొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏంటి అంత సీజీ పైన, బట్ హీ వోంట్ డూ, మేనేజ్ చేసే ప్రసక్తే లేదు. నేనే చేస్తాను కూర్చుంటాడు. అంటే ఒక పని విషయం ఉన్న ఆయనకు సార్కు ఉన్న కమిట్మెంటు మనం అందరూ నేర్చుకోవాలి. అండ్ విజువల్స్ పరంగా చూస్తుంటే ఇప్పుడు విజయ్ గారు వచ్చిన తర్వాత ఆయన ప్రీవియస్ వర్క్స్ ఇవన్నీ బేస్ చేసుకొని బాలకృష్ణ గారి అంటే కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ కార్లో ఒక చెట్టుకి ఒక గొడ్డలేసే సీన్, అది ఇలా తిరుగుతున్నప్పుడు మంచిగా
ఫేస్ చాలా బ్రైట్గా కనిపిస్తుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా ఇంత మంచిగా చూపిస్తున్నారు ఏంటని అనిపించింది నాకంటే. మీ వర్క్ తెలుస్తుంది అక్కడ, యాక్షన్ పరంగా మీ వర్క్ తెలుస్తుంది, ఫోటోగ్రఫీ కెమెరామ్యాన్ వర్క్ తెలుస్తుంది, బాబీ గారి డైరెక్షన్ కూడా అక్కడ తెలుస్తుంది. బాలయ్య గారిని కొన్ని చోట్ల టైట్లో పెట్టి చేస్తే మనం ఎంజాయ్ చేస్తాం. ఆయన ఏ రియాక్షన్ ఇచ్చినా అదిరిపోతుంది. అంటే అలా 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 చూసాడంటే నీకు నిజంగా లాస్ట్లో సౌండ్ ఉంది కదా, నేను అరిస్తే రోరీ, నేను మాట్లాడితే రోరింగ్ అని, నిజంగా అలా చూస్తే రోరీ మనకు అనిపిస్తుంది. సో పండక్కి మాత్రం కొత్త ఎక్స్పీరియన్స్. చాలా మంది కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు బాలకృష్ణ గారికి. అవును, ఆయనకి అంటే ఇంకా అది వాళ్ళంటే ఇంకా ఆ కల్ట్ ఫ్యాన్స్ నమ్మే నేను చెప్తున్నాను. అంటే అండ్ నాగవంశీ గారు కానీ బాబీ గారు కానీ మీరు మొన్న ఈవెంట్లో చెప్పినప్పుడు కూడా ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. సార్ అన్నాను చూడు, అయితే సెకండ్ హాఫ్ చూడరండి సార్ అన్నారు. లేదు అంటే అప్పటి వరకు సింపుల్గా ఉన్న సినిమా ఇంటర్వెల్కి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. అంటే మేము ఇప్పటికీ దగ్గర 200 times చూసుంటాం ఇంటర్వెల్ని. మాకే ప్రతిసారి గూస్ బంప్స్, హై మూమెంట్స్ వస్తాయి, రష్ వస్తుంది అన్నమాట. అది ఇంటర్వెల్లో. మీరు ఇంటర్వెల్లో బాలయ్య గారు చేసిన కష్టం అంటే వర్క్ కానీ, చెట్టు మీద ఎక్కి రన్ చేస్తారు, ఒక కంటిన్యూ షాట్ కత్తి పట్టుకొని చెట్టు పైన నుంచి ఫైర్ ఉన్న దాంట్లో వెళ్ళి కారు పైన నుంచి కరెక్ట్ టైంకి గుర్రం వస్తే గుర్రం మీద ల్యాండ్ అవుతాడు. నాకు అంటే ఇమాజిన్ చేసుకుంటేనే చాలా కష్టం. వేరే అంటే నీకు ఒక కార్ ఫుల్ ఫైర్ అవుతుంది, కార్లో డ్రైవ్ చేస్తారు, కార్ ఫుల్ ఫైర్ అవుతుంది, కార్ ఇంజిన్కి ఏదైనా ఫైర్ అయితే ఏమవుతుంది, కార్ ఫుల్ ఫైరు, ఎదుటి 10 మంది ఫైరు, సార్ రన్ చేసుకుంటారు, మీరు ఫస్ట్ చూసారు కదా. సో ఫైర్లో ఆయన నడుపుతూనే ఉండాలి ఆ కార్ని. దానికి ముందు వీళ్ళ టైమింగ్ సెట్ చేసుకోవాలి. ఇవన్నీ ఈజీ కాదు. నేను సీజీ చేసి వేరే వాళ్ళని పెట్టుకునే, కానీ ఆయన చేశారు, సార్ చేశారు. వీళ్ళు అంటే బాలకృష్ణ గారు నాకు బాబీ గారు చెప్తున్నప్పుడు అనిపించింది, వర్షం పడుతున్నా ఆయన కన్ను రెప్పయ్యారు, అది ఎంత మంట ఫైర్ ఉన్నా కానీ మంటేరు, ఎడారిలో శాండ్ వస్తున్నా కానీ ఆయన ఏంటి అంటే అంత యాక్షన్ పరంగా ఎందుకు అంత ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఇప్పుడు శాండ్ ఎంత వేస్తామా, షార్ట్ కోసం కళ్ళు అలాగే ఉంటాయి, కళ్ళలోకి శాండ్ వెళ్తున్నా కళ్ళు అలాగే ఉంటాయి, ఫైర్ వెళ్తున్నా అలాగే ఉంటాయి. ఇంకోటి గ్రేట్ విషయం ఏంటంటే మేము సరైన షాక్ ఏంటంటే క్లైమాక్స్ చేస్తున్నాం, గన్ పోస్టర్ వచ్చింది కదా, క్లైమాక్స్ ఇది గన్ను, పెద్ద గన్ను ఇలా పెట్టి ఇలా టైట్, ఇది ఫ్యాంటమ్. అంటే ఫ్యాంటమ్ దగ్గర 500 frames per second, 24 నార్మల్ కాదు. ఫ్యాంటమ్లో ఇలా పెట్టి కంటిన్యూగా కొట్టాలి, టప్ ఒక 10 bullets కొట్టాడు, టప్ 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 అని కొట్టాడు, బ్లాస్ట్లు అవుతుంటాయి. ఇప్పుడు సౌండ్ టమ్ అని వస్తుంది, ఇక్కడ వస్తుంది, కన్ను మనం ఎవరైనా మోస్తారు కన్ను, కానీ అలా పెట్టి ఫట్ ఫట్ కొడుతుంటే టపటం షార్ట్ అయిపోయింది. ఫ్యాంటమ్లో చూస్తే ఒక్క షాట్లో కూడా కన్ను రెప్పగొట్టలే ఆయన. ఓకే, అంటే అవన్నీ క్వాలిటీస్, ఒక స్టార్ క్వాలిటీస్ కదా అవి. అంతేనా? అవునవును. నువ్వు బుల్లెట్ సౌండ్, ఇంటీరియర్ సౌండ్ వస్తేనే చెవులు మూసుకుంటా, అలాంటి దాంట్లో అలా నుంచొని దప్ దప్ దప్పని కొడుతుంటే ఇంత కన్ను కూడా అలా రెప్పేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ డాకు మహారాజ్ గెటప్ చూసుకుంటే ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఇదంతా ఉంది కదా, మీకు అక్కడ షూట్ చేసేటప్పుడు లైక్ గుర్రం మీద బాలకృష్ణ గారు వస్తున్నారు, మీరేంటంటే కెమెరా మీరంతా వర్క్లో ఉంటారు, ఆ ఇదిలో చూసినప్పుడు ఎలా అనిపించింది అన్న మీకు బాలకృష్ణ గారిని? అంటే ఈ సినిమాలో ఆయన గుర్రం పైన వచ్చి వెనకాలంతా అది లెగుస్తూ వస్తుంటే ప్రతి మూమెంటు కూడా నా క్లాప్ మూమెంట్. నేనే ఎప్పుడు నాలో ఉన్న క్వాలిటీ ఏంటంటే నేను అన్ని డౌట్లో ఉంటా. ఓకే ఇది కానీ ఆయన ఒక్కసారి గుర్రం గెలప్ కొట్టి వైట్ షర్ట్ చూడంగానే ఇవన్నీ ఎగురుతుంటే చూస్తాం, మాకే ఒక చిన్న మళ్ళీ క్లాప్స్ కొట్టుకునేవాళ్ళం. అంటే ప్రతిరోజు ఏంటంటే సారు గుర్రం మీద ఎక్కి వర్క్ చేస్తున్న రోజులు మేము సాయంత్రానికి హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాళ్ళం, అంత బాగా చేసేవాడు. అంటే ఇప్పుడు ఆన్ సెట్లో మీకు బాలకృష్ణ గారు, బాబీ గారు మీరంతా ఒక టీం వర్క్ చేసినప్పుడు చాలా ఫన్నీ మూమెంట్స్ కూడా బాగుంటాయి. క్రికెట్ ఆడుకున్నారు ఓటీ ప్లేస్లో, అంటే ఎలా ఉండేది మొత్తం సెట్లో జోవియల్గా కానీ? అంటే అందరికీ ముందే తెలుసు, ఎందుకంటే బాబీ అన్న ఆఫీస్కి పిలిచిన తర్వాత డిస్కషన్ చేసిన తర్వాత లొకేషన్లో ఒకసారి రెక్కి జరిగినప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. సో అందరికీ తెలిసి ఏం దిగిపోయాం, అందుకే అందరు మైండ్ సెట్లు ఫిక్స్ అయిపోయింటే జాలీగా ఉంటాం. తప్పని దాంట్లో అయినా ఇంప్రూవైజ్ చేయాలనుకున్నప్పుడు బాబీని ముందుకు వచ్చేవాళ్ళు, మళ్ళీ ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు. సో మనకి ఏం జరుగుతుందో, ఈరోజు ఏం తీస్తున్నామో మాకు తెలిసిన వల్ల మేము అందరం జోలీగా చేసేవాళ్ళం. చెప్తున్నా కదా 17 minutes ఎపిసోడ్, దగ్గర అరౌండ్ 17 minutes ఉంటుంది ఆ ఎపిసోడ్లో. అనిమల్ ఇది ఒక డాక్ వరల్డ్ కానీ ఒక కొత్త విజన్ చూస్తారు, ఒక కొత్త
స్క్రీన్లో కొత్త ప్రజెంటేషన్ చూస్తారు బికాస్ ఆఫ్ విజయ్ గారు. కొత్త ప్రజెంటేషన్ చూస్తారు, కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు. మీరు భగవంత్ కేసరికి వర్క్ చేశారు, ముందు పైసా వసూలు వర్క్ చేశారు, ఇప్పుడు డాకు మహారాజ్ వర్క్ చేశారు. సినిమాకి ఆయన అప్డేట్ అవుతూ ఏదైనా యాక్షన్ చేయాలంటే వెంటనే రెడీ అని టేక్ ఆన్ చేయడం, ఇప్పుడు గుర్రం పరిగెత్తాలంటే నేను పరిగెత్తిస్తా, ఇలా మీరు ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అంటే క్వాలిటీ అన్న బాలకృష్ణ గారు అంటే ఎలా ఉంది? వాట్ కైండ్ ఆఫ్ అంటే ఒక విషయానికి 100 కాదు 200% న్యాయం చేయాలనే మనసు దృఢమైన తోటే వస్తారనమాట. ఆయన సారు సెట్లోకి వస్తేనే మాకు ఎనర్జీ వచ్చింది అంతే. అంటే ఓన్లీ పాజిటివ్ థింగ్స్. ఆయన ఏది ఆలోచించడు. బాలకృష్ణ గారు నెగిటివ్ థింగ్సే ఉండదు. గుర్రం ఎక్కాలా మాస్టర్, ఎక్కేస్తాం, అసలు ఆలోచన లేదు. దబన్ 50-60 స్పీడ్లో పాటను ఉండేవాడు. జీప్ ఎక్కాల, జీపు ఆయనకి ఫీవర్ ఉండే, ఆ జీపు మళ్ళీ ఫీవర్ అంటే మళ్ళీ యూనిట్ అరకులో చేస్తున్నాం చేజు, ఫీవర్ ఉంటే మళ్ళీ యూనిట్ అంతా ఇబ్బంది పడుతుందని ఆయన సారు మొత్తం అంటే ఒక 3-4 days జీప్ అరకులో ఎలా ఉంటుంది దబదబ ఉంటుంది ఆయనకి. ఆ సార్కి దబదబ అంటే రోడ్స్ సరిగ్గా ఉండవు కదా, ఆ చేజ్ అంతా ఆయన ఫీవర్ పెట్టుకునే చేశారు అనమాట. అంటే హై ఫీవర్ తోటి చేశారు. దట్ షోస్ హిస్ డెడికేషన్. సూపర్. దాంట్లో చేజ్ పెట్టి లేస్తుంటే సిగరెట్ పెట్టి పైన చూస్తూ ఉంటే చూడండి మీరు థియేటర్లో. నేను భగవంత్ కేసరికి మీరు చెప్పినప్పుడు కొన్ని మీరు రివీల్ చేయలేదు అప్పుడు కూడా, ఈ ఫైట్ కానీ తర్వాత శ్రీలీల ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ. ఇప్పుడు దీంట్లో మీరు ఆల్మోస్ట్ ఒక 6 యాక్షన్ ఎపిసోడ్ అంటే ఆడియన్స్ 1-2 చూస్తేనే హైతో పోతారు. అండ్ ఇప్పుడు అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా కలిస్తే నాకు తెలిసి థియేటర్స్ బ్లాస్ట్ ఏమంటే ఈ ఫైట్ కంపల్సరీ బ్లాస్ట్ అవుతాయి. 2 విషయాలు. సార్ని బాలకృష్ణ గారిని శాండ్ స్టామ్ ఎపిసోడ్కి షాక్ అవుతారు. ఇంటర్వెల్లో ఫ్యామిలీకి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, చిన్నపిల్లలకి కనెక్ట్ అవుతారు, కల్ట్ ఫ్యాన్స్కి కనెక్ట్ అవుతారు, ఏమంటారు డిఫరెంట్ ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ 5 కనెక్ట్ అయిపోతారు. చిన్నపిల్లలు కనెక్ట్ అవుతారు హీరో గారికి, ఎందుకంటే చిన్నపిల్ల ఆ పాపది ఉంది కదా, పాపతోటి కనెక్షను ఒకటి ఉంది. తర్వాత కల్ట్ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇంకా అంటే ఇంకా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చి వేరేది. శాండ్ స్టామ్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా మనం ఆగలేము, థియేటర్లో వేరేలా ఉంటుంది. ఏంటన్నా అంటే ఇప్పుడు బాబీ గారు కానీ మీరు కానీ ఇదొక ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు డాకు మహారాజ్ మూవీ అనేది. సో మీరు మొత్తం సెట్ అంతా అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారితో వర్కింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చెప్తారంటే ఆయన ఒక్కసారి అంటే ఆయనతో పని చేస్తే మళ్ళీ పని చేయాలని అనిపిస్తుంటుంది. మీకు ఇప్పుడు 4th మూవీ ఏమైనా మాట్లాడుతుంటారా సినిమాలు కాకుండా అదర్ దాన్ థింగ్స్ కానీ బాలకృష్ణ గారు ఏమన్నా? ఇప్పుడు నిన్న తమన్ గారు ఏమన్నారంటే నాకు కాల్ చేసి ఒక బ్లెస్సింగ్ ఇస్తారంటారు, బాబీ గారికి ఫోన్ చేసి ఒక 2 మంత్రాలు చదువుతాడు, అంత పాజిటివ్ అనే టైమింగ్తో సహా అన్నీ నమ్ముతారు. మీ విషయంలో ఎలా ఉండేవారు అంటే బాలకృష్ణ గారు? సార్కి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ మాస్టర్ ఈ టైమింగ్లో షార్ట్ తీయాలంటారు, ఆ టైమింగ్కి మేము షార్ట్ తీసేస్తాం ఎట్టి పరిస్థితులు. అది అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా బాలయ్య గారు చెప్తే ఆ టైంకి మేము కంపల్సరీ నేను విజయ్ గారు కింద మీద పడైనా షార్ట్ తీస్తాం. ఆ షార్ట్ తీసిన తర్వాత ఏంటంటే సార్ ఆ టైమింగ్ వల్లే వచ్చి మా అందరికీ ఇంత సినిమా చేయగలంగా అనిపించింది. తను ఒక్క పాజిటివ్ అంటే చాలా రిస్క్ చేసాం, కానీ ఏ రోజుకి ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు బికాస్ ఆఫ్ బాలయ్య గారే. ఆయన పాజిటివిటీ, అతను సార్ పాజిటివిటీ వల్లే 10 మంది ఫైటర్లకు ఒకేసారి ఫైర్ అంటించేసాం. ఫుల్ బాడీ ఫైర్, ఒక షాట్లో ఫుల్ బాడీ ఫైర్ ఒకేసారి అంటించాం. 6 కెమెరాస్, 1 more అయితే మళ్ళీ అంటించాలి, మళ్ళీ దానికి టైం పడుతుంది. కానీ 10 మందికి కూడా ఏమైపోతుందని ఒక బీపీ ఉండేది. కానీ ఏంటంటే ఏం అవ్వలే. ఎందుకు అవ్వలేదంటే సార్ చెప్పిన టైమింగ్ తోటే స్టార్ట్ చేసేవాళ్ళం, సార్ చెప్పిన టైమింగ్ తోటే ఫినిష్ చేసేవాళ్ళం. సో ఓవరాల్గా మీకు అంటే ఎప్పుడు బాలకృష్ణ గారితో వర్క్ చేసినా అది మీకు ఒక మెమరబుల్ మూవీస్ వర్కింగ్. అది ఈ సినిమా వచ్చి బాబీ అన్న నేను ఈ సినిమా చేస్తే నాకు చాలా అదృష్టం. ఇలాంటి సినిమా మళ్ళీ కూడా చేయలేం మేము. అంతేనా? ఇది రాసి ఇలాంటి సినిమా మళ్ళీ మా ముగ్గురు కాంబినేషన్లో రాదు. ఇలాంటి ఓల్డ్ రాదు, ఇలాంటి గుర్రాలు రావు, ఇలాంటి ఫైర్ ఎపిసోడ్, ఇలాంటి ఎపిసోడ్స్ కూడా మళ్ళీ నేను కూడా వచ్చి చేయలేను. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ ఏంటన్నా అంటే ఇప్పుడు డాకు మహారాజ్ తర్వాత ఏం ఫిల్మ్స్ చేస్తున్నారు? చితారాలోనే రవితేజ గారిది అది, తర్వాత వచ్చి టైగర్ షరాఫ్ భాగి 4 జరుగుతుంది, భాగి 4. తర్వాత శివరాజ్ కుమార్ గారిది కన్నడ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు సాయిధరం తేజ్ గారిది SYG
సంబరాలు ఏటికట్టు. సంబరాలు ఏటికట్టు. సో అంటే ఏ మూవీ చేసినా మీకంటూ ఒక స్పెక్టాక్యులర్ ఖచ్చితంగా నాకు ఈ మీది ఒక సినిమాతోటి ఇంకా అంటే ఈ సినిమా డాకు మహారాజ్ ఏంటంటే ఇన్ని రోజులు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. డాకు మహారాజ్ ఏంటంటే బాబీ అన్నతోటి రైటర్లతోటి నేను ఎక్కువ రోజులు డిస్కషన్స్ డిస్కషన్స్ ఆ రౌండ్ ఇదిలో ఏంటంటే ఇంటర్వ్యూలు ఎలా ఉండాలి, క్లైమాక్స్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని బాబీ అన్న దగ్గర, బాబీ అన్న టీం దగ్గర నేర్చుకున్నాను. అదే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి, ఎలా ఉండాలి, వీళ్ళు ఇంట్రడక్షన్ ఇలా ఆలోచిస్తారు, ఒక ఇమేజ్ ఉన్న హీరోకి ఇలా ఆలోచిస్తారు, ఇంటర్వెల్ అంటే థియేటర్లో ఈ ప్లేస్లో పల్స్ కోసం ఆలోచిస్తారు, ప్రీ క్లైమాక్స్ ఇలా ఉండాలి, ఆర్క్ ఇలా ఉండాలని బాబీ గారు కానీ విజయ్ గారితో కానీ వీళ్ళందరితో మోర్ ఓవర్ డిస్కషన్ కూర్చొని డిస్కస్ చేసుకుంటాం కదా, పిచ్చాపాటిగా డిస్కస్ చేసుకుంటాం కదా. ఆ ఇదిలో ఏంటంటే నాకు ఒక సినిమాని ఇది ఒక్కొక్క ఎపిసోడ్గా ఎమోషనల్ డ్రైవ్ కానీ ఏం కావాలనేది ఈ ఇయర్ వాళ్ళతోటి కలిసి జర్నీలో తెలిసింది. దానితో విజయ్ గారితో చేయటం అనేది అదృష్టం. మంచి బాండింగ్ వచ్చినట్టు, చాలా మంచి బాండింగ్ వచ్చింది. ఏంటంటే మేము ఎక్కువ మాట్లాడుకుంటాం, ఓల్డ్ సినిమా కోసం కానీ ఏ సినిమా కోసం ఎక్కువ మాట్లాడుకుంటాం. సో తను బాగా నాలెడ్జ్ పర్సన్. ఆ నాలెడ్జ్ని మాకంతా వచ్చి చెప్పడం వల్ల ఏంటంటే ఓకే లైక్ దిస్ ఇలా 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 ఉండాలనేది ఫిక్స్ అయ్యి అంటే ఒక మెచ్యూర్ టెక్నీషియన్. ఒక టెక్నీషియన్ అంటే ఏంటి, దీని ముందు ఫైట్ మాస్టర్ వేరు, యాక్షన్ డైరెక్టర్ అది మొత్తం ఫైట్ చేస్తాం. బట్ ఒక టెక్నీషియన్గా ఒక డైరెక్టర్ ఏం కోరుకుంటారు, ఆడియన్స్ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు, హీరో ఏం కోరుకుంటారు, కరెక్ట్గా ఆ ఫైట్ని ఎలా ఎగ్జిక్యూట్ అనేది చేసి కరెక్ట్గా నిలబెట్టాలి అనేది ఈ సినిమా ద్వారా నాకు అర్థమైంది పూర్తిగా. అండ్ మీరు అంటే మీ ఫ్యామిలీ చూసుకుంటే ఇప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్ అంటే మీకు బాబాయ్లు అవుతారు. అంటే జనరల్గా మీరు ఎక్కువ చెప్పుకోరు, బట్ అందరికీ ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. వాళ్ళు బాలకృష్ణ గారితో వర్క్ చేశారు, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు. ఏమైనా మాట్లాడుతుంటారా అంటే ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళతో వర్కింగ్ చేసేటప్పుడు ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ కానీ మీతో షేర్ చేసుకుంటుంటారా? అంటే బాబాయ్ల దగ్గర నేను 4 years చేశాను. మీరు చేశారు వర్క్? వాళ్ళు పడిన కష్టం తెలుసు, వాళ్ళు అప్పుడే ఎలాగ సినిమా కోసం కష్టపడితే ఎలా హోంవర్క్ చేస్తారో అది నేను చూసున్నాను. సో ఏ ఒక్క ప్రాబ్లం నాకు నా లైఫ్లో నేను యాక్షన్ చేసే సినిమాకి కానీ నాకు ఏదన్నా వచ్చిందంటే, సో మా బాబాయ్లకి నేను చేసిన నేను చిన్నప్పటి నుంచి మా బాబాయ్ వాళ్ళు ఎలా డీల్ చేశారు, కష్టాన్ని ఎలా డీల్ చేశారు, ఆ కష్టం ఆ డీల్ తర్వాత మళ్ళీ వాళ్ళు టేక్ ఓవర్ ఎలా చేశారు అనేది వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నా. నాకు ఏదన్నా ప్రాబ్లం అంటే షూటింగ్లో ప్రాబ్లం వచ్చినా లేదా ఏదైనా సినిమాలో ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎలాగ ఫేస్ చేశారు అదే నేను అప్లై చేస్తా. వాళ్ళ నుంచి నేర్చుకున్నది అప్లై చేస్తా. అంటే వాళ్ళు ఆ విషయంలో దే ఆర్ ద బెస్ట్. ఎక్కడ అవమానపడ్డామో అక్కడే గెలుస్తారు, ఎక్కడ అవమానపడతారో అక్కడే గెలుస్తారు. అదే నేర్చుకున్నాను అనమాట. అవమానపడ్డామని ఎవరిని ఏ మాట అనరు, ఇక్కడ అవమానపడ్డామని ఎవరిని బ్లేమ్ చేయరు. దాంట్లో నుంచి బయటికి వస్తానికే ట్రై చేసి మళ్ళీ గెలుస్తారు. వాళ్ళు గెలిచారు, వాళ్ళు వేరు. లైఫ్ స్టైల్ చూస్తుంటే కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎంజాయింగ్ దేర్ మొమెంట్స్ అని. అంటే నేను ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా బాబాయిల నుంచే నేర్చుకున్నాను. నేను మనకేం కొత్తగా నేర్చుకోలేదు, మా బాబాయిల దగ్గర నుంచే నేర్చుకున్నాను ఇవన్నీ అని. అందుకంటే 2 విషయాలు, మనం ఎక్కువ మన పని తప్ప అంతే, మన పనికున్న హోంవర్క్. నీకు నచ్చలేదా ఓకే, పడాలి, అక్కడే గెలవాలి. అంటే ఒక టెక్నీషియన్కి దానికంటే ఏం కావాలి? అంతే. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంది అందరు ఇలా చూస్తారు కొంతమంది, కానీ హీస్ కిడ్ అంటే ఫిల్టర్ లేకుండా మాట్లాడతాం. నచ్చలేదు, బాగుందంటే బాగుందండి, అంటే గొప్ప విషయం కదా. ఇప్పుడు ఆయన నందమూరి తారక రామారావు గారి అంటే ఆయన సార్ దగ్గర నుంచి వచ్చిన క్వాలిటీస్ కానీ చూస్తుంటే పెద్ద చేయలేదు కానీ, బట్ బాలగారితో చేస్తుంటే, బాలకృష్ణ గారితో చేస్తుంటే మేబీ అప్పుడు ఆయన సార్ ఇలాగే ఉంటాడేమన్నా. అంటే ఆ దృష్టి మనకు దక్కలేదు. మనం సినిమాలు చూసాం, గొప్ప సినిమాలు చూసాం. ఎన్టీఆర్ గారిది చూసినట్టే ఉంటుంది. అసలు అంటే
ఆ స్పాన్ మీకు కనపడతారు. మీరు ఎప్పుడైనా మీరు లొకేషన్లో కూడా రండి, మీకు కనపడతారు. అదే సార్ కూర్చోవటం కానీ ఓకే అప్పుడు అలా ఉండి ఉంటారు. ఈవెన్ చాలా మంది చెప్తున్నారు కదా, ఎవరైనా వచ్చినా కానీ వెంటనే లేచి రండి కూర్చోండి నన్ను చైర్ ఇస్తారని, అన్ని అడుగుతారు, మంచి మర్యాద. చిన్న పిల్లలతో కూడా కూర్చొని మాట్లాడి అన్ని ఆదిత్య 360 అన్ని. ఇప్పుడు మా ఫ్యామిలీ ఒకసారి వచ్చారు రాజస్థాన్, అలా రండి అన్ని పిల్లలతోటి మాట్లాడుతూ. ఎలా అంటే హీస్ స్టార్ ఫర్ కిడ్స్, హీస్ స్టార్ ఫర్ యూత్. ఆయన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక గ్రేట్ ఇది, పై ఏజ్ వాళ్ళకి కూడా ఇది. అంటే అందరికీ ఇప్పుడు ఆ సార్ ఎలా అంటే, ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, ఈజ్ ఎ గ్రేట్ ఫ్యాన్. ఓకే, బాలయ్య గారికి స్కూల్లో చెప్పుకుంటాడు. మా నాన్న మా పాప గ్రేట్ ఫ్యాన్. మా వైఫ్ అంతా ఏంటంటే అన్ని జనరేషన్కి హీఈస్ ద స్టార్ నౌ. నాకు ఎక్కడ అనిపిస్తుందంటే, మొన్న ఒక రీల్ చూసాను యాక్చువల్లీ, ఆ పాప చేసింది, క్యారెక్టర్ చేసింది, తను లాస్ట్ డే ఆఫ్ షూట్ అనుకుంటా ఎమోషనల్ అయిపోయింది. అంటే ఇంకా బాలకృష్ణ గారితో వర్కింగ్ ఉంటుంది ఏమో, మీరు చూసుంటారా? అవునవును, చూసాను. చాలా అసలు కనెక్టివిటీ అంత నీకు శరత్, బాలా గారు, నేను నాకే ఎమోషన్ వస్తుంది. ఆయన వేరు శరత్, పని విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ఒక మనిషికి మాట విషయంలో, ఇంకొకరికి మర్యాదిస్తుంలో కానీ సార్ వేరు. అదే, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా బిజీగా ఉన్న టైంలో మన ఛానల్లోకి ఇంటర్వ్యూకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.